పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానం. నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్కా చెల్లిండ్రను కడుకు తన ప్రాణమునైనా త్యజింపనివాడు నా శిష్యుడు కానేరడు. లూకా 14:26. ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే, ఈ వాక్యం యేసయ్య చెప్పినది ఏమిటంటే, మనం ఆయన శిష్యులం అవ్వాలంటే మన కుటుంబం, మన బంధాలు, మన ఇష్టాలు, మన ప్రాణం కంటే కూడా ఆయనను ముందుగా ప్రేమించాలి. ద్వేషించాలి అనే పదం అర్థం వారిని ద్వేషించడం కాదు, కానీ యేసయ్యను ప్రథమ స్థానంలో ఉంచడం. మనం జీవితం మీద ఆయన కన్నా ఎవరు అధిక ప్రాధాన్యత పొందకూడదు. నిజమైన శిష్యత్వం అంటే యేసుని కంటే మనం ఎవరిని ఎక్కువగా ప్రేమించకపోవడం. ఈ వాక్యం మనకు జీవమును కలుగచేయునుగాక. ప్రార్థన. ప్రభువైన యేసయ్య, మేము అనుసరించడానికి మమ్ము అడ్డుకునే ప్రతి బంధాన్ని, ప్రతి ఇష్టాన్ని మేము మీ చేతుల్లో ఉంచుచున్నాము. మా హృదయాలలో నీవే మొదటి స్థానం పొందేలా చేయుము తండ్రి. మా కుటుంబం, స్నేహితులు, ఈ లోకపు ప్రతి బంధం కంటే మేము ఎక్కువగా ప్రేమించేందుకు శక్తినివ్వుము ప్రభువా. మా జీవితాన్ని మీ కోసమే గడపడానికి దయ చూపుము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.